నమస్తే మిత్రులారా, నేను మీ శనిగారపు కమలాకర్, రాహుల్ గాంధీ ఫాలోవర్స్ ఫండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా. కొంతమంది రైతు గోసా అని చెప్పి బయలుదేరినరు. మరి రైతు గోసా అని బయలుదేరిన నాయకులకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. మరి భారతదేశాన్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీ మరి కేంద్రం ఇక్కడున్న పండించే పంటను ఎందుకు కొనుగోలు చేస్తలేదు? మరి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి మరి నిన్న నిర్మల్ జిల్లాలోని కడెం మండల ప్రాంతం మరి వివిధ ప్రాంతాలను తిరగడానికి కట్టగట్టుకొని వచ్చిర్రు. మరి వాళ్ళు ఏం సాధిస్తామని, రైతులకు 15 సంవత్సరాల నుంచి వీళ్ళు పరిపాలిస్తున్నారు, కొద్దిగా బుద్ధి ఉన్నదా లేదా? ఇట్లా ఎవడన్నా మాట్లాడేసరికి సోషల్ మీడియాలో అడ్డము కామెంట్లు చేయడం తప్ప వీళ్ళతోటి పీకేదేం లేదు, పోయేదేం లేదు. కొంతమంది నాయకులుగా ఎవరైతే వివరిస్తున్నారో వాళ్ళు సంబంధించిన అగ్రికల్చర్ మంత్రి గారిని కలిసి మరి వినతి పత్రాలు ఇచ్చి రైతులకు ఈ విధంగా నష్టం జరుగుతుంది అని చెప్పి రైతుల గురించి మాట్లాడాలి. వీళ్ళు ఫోకస్ అవ్వడానికి కోసం వీళ్ళేదో తిరుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం అనే కోణంలో వీళ్ళు ఏదో విహారయాత్రకు వచ్చినట్టు హరిత రిసార్ట్లో పండుకొని కథలు పడితే మరి ప్రజలు బుద్ధి చెప్తారు. మిత్రులారా, ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. ప్రజలకు మంచి జరిగే విధానంలో మీరు కష్టపడితే ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ మీ రోజు గడవడానికి కోసము మీరు రైతు గోసా అని చెప్పి బీజేపీ భరోసా అని చెప్పేయండి, కానీ మీది రైతు గోస కాదు. బీజేపీ విహారయాత్ర అని పెట్టుకుంటే బాగుంటుంది మీ యాత్ర పేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కనీసం మీరు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేస్తలేరు.